పెట్టది ఎప్పుడు రావాలా మనం తీసుకోవాలి ఎప్పుడు కూలిపోయినా కొత్త మేసే తొందరగా ఎప్పుడు వస్తారా కూర్చో ఎప్పుడు వస్తారా పోవాలా కదా వచ్చారా మేసి వచ్చారా ఏం మేసి పోవాలి వేసి టైం అవుతుంది మాకు ఇదే పారా వాడు బాగానే చెప్పు వాడ కోపరా చెప్ప రమేష్ అన్న వచ్చిండ్రా నాయన నా పైసలు అయ్యన్నా ఇంకానా నీ పాలు వెళ్ళారా వెళ్ళలే అన్న వేసి నీ పాలు వెళ్ళగా వెళ్ళలేదన్నా నీ పాలు అయ్యా అన్న ఇయ్యనా మరి శిరలా తీస్తారా అదే పొగరు ఈ పడు చూపేకు ఓ ఇంకానా అన్నా ఎడిపోతున్నారా అంత కాదురా మందా తారా కాదా వద్దు మందా విజి తీసుకో పిల్లలు డబ్బురా ఆడాగిరా నా కాలు ఎందుకో వయసుకే చూస్తుందన్నా కాలు వయసుకెళ్ళిపోతుందా అమ్మ చెప్తా మళ్ళీ దగ్గర వచ్చేవారుగా అమ్మ చూడు అటు పైన ఎడుకురా అన్నా నేను చూస్తే నాకు భయం అవుతుంది అమ్మో అన్నా కొంచెం అయిపోయిందా తాగినన్నా అప్పుడే తాగకూడదు ఉంటారు నువ్వు అన్నా నాకు డౌట్ అడిగానన్నా డౌటా అడుగు నాయన నీకు నెత్తి మీద ఇంటికి అనిపించలేవన్నా నాకు నెత్తి ఎడికెళ్ళి అడుగు నా నెత్తి నీకు నీకెందుకు రా నాకు ఎన్నో కష్టాలు పోరా నీకెందుకు పోరా నాకు అడగబుద్దే అడిగినన్నా అడుగుతుంటే చెప్పు తప్పుడు నా నెత్తి మీద అడుగుతావు నువ్వు మళ్ళీ డౌట్ వచ్చిరా అన్నా ఒక్క నేను చేసిపోతాన్నా ఇప్పుడు కూడదు అది కదా అమ్మ పోతేనా అన్నా అమ్మ పోతే ఎంత చౌడేవా ఎవరనుకున్నా వారు ఎప్పుడు రోజు గోడ గుట్ట కూడా ఒక్క నిమిషాలు ఇంకానా అన్నా ఇంటి పోవా లేదురా ఇంటి పోయి ఈయనేం చెప్తారా అన్నా మామూలు పంచరాదన్నా మామూలా అవునన్నా అవి సరిపోలేదా కాదన్నా మనం మాచినపల్లి పోయినాయి లింగపల్లి కదినామలి పోయినాయి మనిషికి 60 రూపాయలు వస్తాయి కదన్నా నీకు ఇచ్చిన కదా 50 రూపాయలు 5 రూపాయలు కదా అవునన్నా 5 రూపాయలు 5 రూపాయలు పంచితే మనిషికి రూపాయలు వస్తాయి కదన్నా రూపాయి రేపు ఇద్ద పోరా ఇయ్యన్నా షాప్ కొనుక్కొచ్చుకుంటా కష్టం ఇవ్వట ఇవ్వట పో మళ్ళీ గిరితో అడిగితే మరే కూడా అక్కడికి అన్నా మళ్ళా రమేష్ నీరా అయితే అరే కూర్చో అన్నా కూర్చో చేయబట్టాను కూర్చో కూర్చో అన్నా కాదురా ఈ వచ్చే రా తొలగించే వెనకెత్తరా చెప్తున్నాను వెనక ఏ మనిషినా కాదన్నా మనిషి కాడు పోయి వెనకెత్తవా లేదన్నా కాదురా నువ్వు సంచి కుట్టుకున్నా అన్నా నీకు పైసలు ఇగో అన్నా నువ్వు పైసలు వేసి చేశాడు అమ్మ చెప్తా అన్నా నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా అన్నా మళ్ళీ ఏం గుర్తుకొచ్చి కూర్చోరా కూర్చుంటాం కూర్చో నువ్వు కూడా కూర్చో కూర్చోనన్నా నువ్వు కూర్చో నువ్వు నాకు చాలా మరిస్తావు ఏ మళ్ళీ నైట్ కళలకు కళ గుర్తొచ్చిందన్నా నాకు నీకో కలవద్దు నాకేం చెప్తున్నారా నాకు ఇదే వాళ్ళ అమ్మ ఏంటంటే ఏదిరా నాకు అసలు కళ్ళు వచ్చింది నీ కళ్ళు నేనేం చేయరా అన్నా వాడు వెంకటగిరిన కొడుకుందిగా అన్న నన్ను ఒకటి కత్తులెడ్డాడు అంటున్నా ఏం పేరు అని పేరు పేరు పక్కిరిగాడు అరే అంటే అన్న నేను అని పక్కిరిగా అన్నా అంటే పక్కిరిగా అన్నాడని నేను అడిగినందుకు నేను అన్నగా అన్న నన్ను దుంపెళ్ళి దుంపలతో అందరూ కత్తులేటాడు అంటలేరా అన్న అని అడిగిన నేను ఎక్కడ అంటున్నాడు ఎంత మంచి పని చేస్తాను రోజు ఒక నిమిషం కోట అయిపోయింది ఉన్నాడయ్యా ఇన్ని ఉన్నాడు నవ్వకరా అన్న ఇప్పుడే దుంపెళ్ళే బాగా మీ ఇప్పుడే దాగిపోతున్నావు దుంపేలు బావా ఇద్దరం దాగిపోతున్నావు తాగిపోతారా తాగినా
ఎదే బాబు సూయి తప్పింది పట్టుకొని పోతా ఆహా బాగా పడుకుంటావు నువ్వు మళ్ళీ వెనక మధ్య మరే ఉంటే అక్కడ వెళ్ళిపో అమ్మ వాయ రోజు పడికాయ ఏది రాకనంటే నువ్వు దారుణంగా పోతా పోజే రమేష్ అన్న మళ్ళీ ఏమైనా మళ్ళీ గుర్తొచ్చిరా నువ్వు తాగేది ఏమంది అన్న నేను బీర్ తాగుతున్నా నేను నువ్వు తాగినాక పోరాదు నేను ఊసిన ఏంటి అన్న మంచి మంది పోయి అన్న వానికి నేను టెన్త్ అయినప్పుడు ఆడు పుట్టినే పుట్టలే వెంకటధరణ కొడుకు నేను టెన్త్ అయిన వయసుకున్న ఏమి లేవు వానికి ఏంద్రా కత్తులెడ్డాడు అంటాడు అన్న చెప్పాలన్నా చెప్తా అన్న ఈపు చూడన్నా గోమూరు కాడ బత్త ముత్తాడా నొగ్గాడు అయితే చూడాల పొద్దుడే బుద్ధుడన్న అయ్యో నువ్వు మంచిగా నేను పోయినా మా నరేషన్ తీసుకుని పోయినా ఇక పోయినాక మాట్లాడిండు ఇక వచ్చిన నేను కానీ మనం చూస్తే నాకు గుండె ఇప్పుడు గబ్బల్లో ఉంటుందన్న ఎడ కొట్టడం అని ఎవరా అనుగ్గాడన్న వాళ్ళ దేవుడు అన్న అన్నారా అన్నారు మన పోరా తాకినావా అన్న ఇంకా కాదురా నువ్వు వచ్చిన రోజు దాకా నువ్వు ఇంకా పట్టకపోతున్నా పట్టుకపోతున్నా ఇదిగో అన్న పట్టకపోతున్నా నా మాట వెనక 4 రాళ్ళు వేసుకో రోజు వేస్తున్నాను వయసున్నా ఇది ఏదిరమ్మా వయసు కాడ వెంకన్నాడే పోతాడు వయసు కాడ పోయి ఏదిరా వయసు కాడ నేను లోడు పోతా వాళ్ళని ఏదిరా ఇదే వెంకటేశ్వరి అన్న మొన్న బిల్లు పిఎఫ్ఐ 30,000 వస్తే ముందు రేకులేసిన అన్న రేకులేసివా గొడవ చరంగా అనిపించిన అన్న మంచి పని చేసిన నువ్వు మంచిగా మొన్న వచ్చిన 30,000 వేసినావు మొన్న వచ్చిన 30,000 వేసినా వెనకేసిన అన్న వెనకేసినావా ఇక బా నువ్వు బాగానే పని మళ్ళీ నువ్వు ఈ ట్యాంకర్ మరీ కూడా చెప్తున్నా థ్యాంక్ యూ